చింతలపూడి నియోజకవర్గం సర్వే రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి రోషన్ కుమార్ సొంగ తమ సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కంబం విజయరాజుపై 27,766 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై చింతలపూడి నియోజకవర్గం జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో చూద్దాం. ఇవే ఆ హామీలు. చింతలపూడి లిఫ్ట్ 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అలాగే 100 పడకల హాస్పిటల్ను పూర్తి చేస్తాము అంటూ నియోజకవర్గ ప్రజలకు చెప్పారు. శెట్టివారిగూడెం, సీతానగరం బీటీ రోడ్ను కంప్లీట్ చేస్తామన్నారు. లింగపాలెం, తోచలక బీపీటీ రోడ్ను కూడా పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాము అంటూ నియోజకవర్గ ప్రజలకు చెప్పారు. ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తానని, చింతలపూడి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాము అంటూ హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తాను అంటూ చెప్పారు. ఇక గుండేరు, పట్టెంపాలెం వంతెనలను పూర్తి చేస్తాము అంటూ ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు రోషన్. మరి చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు. ఈ నియోజకవర్గంలో కనెక్టింగ్ రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చింతలపూడి మండలం నామవరం లింక్ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇక జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు పరిస్థితి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు, తీవ్రంగా దెబ్బతింది. ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలి అంటేనే జనం ఇబ్బందులు పడుతున్నారు, భయపడుతున్నారని చెప్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో స్పీడ్గా అంబులెన్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈ రోడ్లపై ఉంది అని చెప్తున్నారు. వర్షాకాలంలో ఆ గొంతల్లో నీళ్లు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఇవి అక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు. దీంతో ఇంటర్నల్ రోడ్లను వేగంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఉన్నారు. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోవడం కూడా చింతలపూడి నియోజకవర్గంలో కనిపిస్తున్న ఒక ప్రధాన సమస్య. ఇక నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టుకు నీటి సరఫరా కావాల్సిన అవసరం ఉంది. చింతలపూడిలో డ్రైనేజీని బాగు చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగానే ఉంది. కొత్త డ్రైనేజీలు కట్టాలి అని జనం నుంచి ఎక్కువగా డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇవి చింతలపూడి నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. చింతలపూడిలో గైనిక్ డాక్టర్ను అపాయింట్ చేయించటం ఎమ్మెల్యేపై జనంలో, మరీ ముఖ్యంగా మహిళల్లో సానుకూలతను పెంచింది. అలాగే చింతలపూడి సెంట్రల్ లైటింగ్ పూర్తి కావడం సానుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక సొంత ఖర్చులతో ధర్మాజీగూడెం, చింతలపూడిలో కుంతలను పూడ్చడం ఎమ్మెల్యేపై సానుకూలతను పెంచుతోంది. అలాగే పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరను తీసుకుని రావడం రైతుల్లో సానుకూల అంశంగా కనిపిస్తోంది. ఇక చింతలపూడిలో కోకో పరిశ్రమకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే చింతలపూడిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. తమ్ముడు షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ మట్టి మాఫియా చెలరేగిపోతుంది. మట్టి మాఫియాకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మిషన్ హోప్ సంస్థను పక్కన పెట్టేయడం ఒక నెగిటివ్ అంశంగా వినిపిస్తూ ఉంది. అలాగే ఎమ్మెల్యే పేరుతో కింది స్థాయి నేతలు అవినీతికి పాల్పడుతున్నారు, వారిని అరికట్టలేకపోతున్నారు ఎమ్మెల్యే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేశారో చూద్దాం. చాలా బాగుందని 10.8% మంది జనం అంటున్నారు. బాగుంది అని 37.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 8.1% మంది జనం అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి పనితీరుకు చింతలపూడి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారంటే, చాలా బాగుందని 10.8% మంది చెప్తుంటే, బాగుంది అని 35.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 37.8% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 5.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు.
ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు చింతలపూడి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.6% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 27% మంది అంటున్నారు. పర్వాలేదు అని 43.2% మంది జనం చెబుతున్నారు. బాగా లేదు అని 5.4% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుంది అని 5.4% మంది మార్క్స్ వేస్తుంటే, బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 18.5%గా ఉంది. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 32.4%గా ఉంది. ఇక బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 35.2%గా కనిపిస్తూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 8.1% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే, చాలా బాగుంది అని 13.5% మంది అన్నారు. బాగుంది అని 32.4% మంది చెప్పారు. పర్వాలేదు అని 37.8% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 13.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే, చాలా బాగుంది అని 10.8% మంది చెప్పారు. బాగుంది అని 40.5% మంది అన్నారు. పర్వాలేదు అని 29.7% మంది చెప్తున్నారు. బాగా లేదు అని 10.8% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 8.1% మంది అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 43.2% మంది చెప్తుంటే, కావు అని 13.5% మంది అంటున్నారు. కావచ్చు అని 27% మంది అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 16.2%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే, పూర్తి అవుతుంది అని 56.8% మంది జనం చెప్తున్నారు. కాదు అని 13.5% మంది ఈ నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కావచ్చు అని 18.9% మంది జనం చెప్తూ ఉంటే, తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 10.8%గా ఉంది. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 29.7% మంది చెప్తున్నారు. పెరగలేదు అని 5.4% మంది జనం చెప్తూ ఉంటే, పెరుగుండొచ్చు అని 32.4% మంది అంటున్నారు. తెలియదు అని మరో 32.4% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే, వస్తుంది అని 21.6% మంది జనం అభిప్రాయపడుతున్నారు. రాదు అని 35.1% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 10.8% మంది జనం చెబుతూ ఉంటే, తెలియదు అని 32.4% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ పేరును చెబుతున్న వారి సంఖ్య 13.5%గా ఉంది. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 48.6% మంది చెబుతున్నారు. తెలియదు అని 37.8% మంది అభిప్రాయపడుతున్నారు. ఇవి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్.